ఇంకా లంకా బిందెలు, గుప్తనిధులు అని టైం వేస్ట్ చేస్తున్నావా? అయితే ఒక్క నిమిషం ఆగు. ఇది విను. రాత్రి అనక, పగలు అనక అడవుల్లో పడిపోయిన గూడుల్లో తవ్వుతూనే ఉన్నాం. అసలేం వెతుకుతున్నావు బ్రో? బంగారమా? లేదా నీ నాశనమా? నిజం చెప్పనా? నువ్వక్కడ తవ్వుతుంది నిధి కోసం కాదు. నీ వాల్యుబుల్ టైంని, నీ ఎనర్జీని, నీ ఫ్యూచర్‌ని ఆ మట్టిలో పాతిపెట్టేస్తున్నావు. రోజూ రేపు దొరుకుతుంది, ఎల్లుండి దొరుకుతుంది అని ఉన్న పనులు మానేసి బాబాల చుట్టూ, స్కానర్ల చుట్టూ తిరిగి చివరికి మిగిలేదేంటి? చేతికో చిప్ప, ఇంట్లో అప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, 100 అడుగులు తవ్వితే వస్తుందో రాదో తెలియని లంక బిందెలు ముఖ్యం కాదు. అదే 100 అడుగులు ముందుకు వేసి కష్టపడితే వచ్చే జీతం ముఖ్యం. భూమి లోపల ఏముందో ఎవ్వడికీ తెలియదు, కాని నీ లోపల టాలెంట్ ఉంది. దాన్ని తవ్వు. బంగారం ఆటోమేటిక్గా నీ వెనక వస్తుంది. నిధి కోసం వెతుకు, తప్పులేదు. కాని అది అడవుల్లో కాదు, నీ పనిలో వెతుకు. ఈ మాట ఎవరికైనా గుచ్చుకుంటే సారీ, కాని ఇదే నిజం. షేర్ దిస్ టు దట్ ఫ్రెండ్ ఎవరైతే ఇంకా వేటలో ఉన్నాడు.